సచివాలయంలో మంత్రుల ప్రత్యేక సమావేశం ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించి సమాచారం ఏంటి? రాకేష్, ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా పైన కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వానాకాలం సాగు సీజన్ కు సంబంధించి ఈ నెల 30వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కేబినెట్ లో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో ఎకరాల వారిగా ఇచ్చినట్టుగా కాకుండా రైతుల వారిగా, ఆ రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే ఆ రైతుకు పూర్తిగా ఒకే విడతలో వేయాలనేది ప్రధానంగా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన మదిరలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారిక లాంఛనంగా నిధుల పంపిణీ విడుదల చేయనున్నారు. మొత్తం సుమారు 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఈ వానాకాలం సాగుకు సంబంధించి నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అంటే గత వానాకాలం సీజన్ లో కూడా 9 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా నిధులు విడుదల చేశారు. అయితే యాసంగికి మొత్తం కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారు, మిగతా ఇంకా పెండింగ్ లో ఉంది. కాబట్టి ముందైతే వానాకాలం సీజన్ కి వేయాలనేది ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బీబీజీ రామ్జీ పథకానికి సంబంధించి కూడా దీని పొజిషన్ లో ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవడం కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ బీబీజీ రామ్జీ పథకానికి వచ్చే నెల 1వ తేదీ నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో దానిపైన ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆ పథకాన్ని వ్యతిరేకిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయాలా వద్దా అనే అంశం పైన చర్చ జరిగింది. అయితే ఒకవేళ అమలు చేయకపోయినట్టయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వచ్చే నెల నుంచి రావు కాబట్టి మరి ఎలా చేయాలి, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్దుబాటు చేయవచ్చా లేదా అనేది ప్రధానంగా చర్చ జరిగింది. ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు పంచాయతీరాజ్, ఇరిగేషన్, వ్యవసాయ, కార్మిక శాఖ మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో కేబినెట్ సబ్ కమిటీ అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి పరిస్థితులను ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో విషయంలో ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, అందులో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో దానికి ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నప్పటికీ కేంద్రం ఇంకా కేవలం 55 లక్షలు మాత్రమే చేస్తామని చెప్తోందని ముఖ్యమంత్రి సమావేశానికి వివరించారు. దీనిపైన ఏం చేయాలనేది తర్వాత నిర్ణయం తీసుకోవాలన్న ఒక అభిప్రాయానికి వచ్చారు. మొత్తం మీద ఈ రోజు వివిధ అంశాలు ప్రధానంగా బీబీజీ రామ్జీ, హైదరాబాద్ మెట్రో రైలు, రైతు భరోసా, ధాన్యం కొనుగోలుకు ప్రధాన అంశాలుగా చర్చ జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి జరగబోయే కేబినెట్ సమావేశాలను కాగిత రహితంగా పేపర్లెస్ విధానంలో జరపడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా చర్చించారు. రాకేష్. ఓకే చారి, ధన్యవాదాలు.